డాక్టర్ గారు, హెర్పీస్ అనేది అంటువ్యాధా? ఇది పురుషుల్లోనే వస్తుందా లేక స్త్రీలకు కూడా వస్తుందా? దీని గురించి కొంచెం వివరంగా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డెర్మటాలజిస్ట్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. హెర్పీస్ అనేది ఖచ్చితంగా అంటువ్యాధియే. దీంట్లో రెండు రకాలు ఉంటాయి. మనకేంటంటే హెర్పీస్ సింప్లెక్స్ టైప్ 1, టైప్ 2 అనేది ఉంటుంది. హెర్పీస్ సింప్లెక్స్ టైప్ 1 అంటే ఏంటంటే యూజువల్లీ దీన్ని ఓరోలేబియల్ హెర్పీస్ అంటాం. అంటే ఎక్కువగా నోటి దగ్గర, పెదాల దగ్గర వస్తుంది. హెర్పీస్ సింప్లెక్స్ టైప్ 2 అంటాం. అంటే జెనైటల్ హెర్పీస్ అంటాం. ఇది ఎక్కువగా ఏంటంటే మన అంగం దగ్గర, ఎక్కువగా ప్రైవేట్ పార్ట్స్లలో మేల్స్లైనా ఫీమేల్స్లైనా వస్తుంది. సో హెర్పీస్ సింప్లెక్స్ టైప్ 1 అనేది ఏంటంటే మనకి అక్కడ చిన్న ఇంజురీ అయినా, దెబ్బ తగిలినా ఆ వైరస్ అనేది అక్కడ నరం లోపల ఉండిపోవడము, మనం ఎక్కువ మానసిక ఒత్తిడికి లోనైనా, లేదా జ్వరం వచ్చినా, లేదా ఎక్కువ వేడికి ఎక్స్పోజ్ అయినా ఈ హెర్పీస్ సింప్లెక్స్ టైప్ 1 అనేది పెదాలపైన చిన్న నీటి బుడగల్లాగా వస్తుంది. ఇది కామన్. చాలా మంది దీని గురించి ఆందోళన పడుతుంటారు. మనము హెర్పీస్ వచ్చినప్పుడు కన్సర్న్డ్ ఎసైక్లోవిర్ అనే టాబ్లెట్స్ ఉంటాయి. డాక్టర్ని కలిసి అది వాడుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఒక సంవత్సరంలో 6 సార్ల కన్నా ఎక్కువగా ఈ హెర్పీస్ అనేది వస్తే మాత్రం దాని తీవ్రతకి ఎక్కువ కాలం మందులు వాడాల్సి ఉంటుంది. రెండవది మీరు అడిగింది అతి ముఖ్యమైనది, ఆడవాళ్ళల్లో మగవాళ్ళలో వస్తుంది అనేది జెనైటల్ హెర్పీస్. జెనైటల్ హెర్పీస్ అనేది ఏంటంటే ఇది కూడా ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, అంటే ఒక సుఖవ్యాధి లాంటిది. కానీ భయపడాల్సిన సుఖవ్యాధి కాదు. ఒకసారి జెనైటల్ హెర్పీస్ వస్తే వాళ్ళ వల్ల పార్ట్నర్, ఒకవేళ ఆడవాళ్ళకున్న మగవాళ్ళకి రావచ్చు, మగవాళ్ళకున్న ఆడవాళ్ళకి రావచ్చు సెక్షువల్ కాంటాక్ట్. సో జెనైటల్ హెర్పీస్ యాక్టివ్గా ఉన్నప్పుడు వాళ్ళ సెక్షువల్ కాంటాక్ట్కి వెళ్ళకపోవడం మంచిది. అండ్ జెనైటల్ హెర్పీస్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ వల్ల. సపోజ్ ఇప్పుడు మీకు మీ పార్ట్నర్కి హెర్పీస్ ఉంది, మీరు కాండోమ్ లేకుండా, ప్రొటెక్షన్ లేకుండా సెక్షువల్ కాంటాక్ట్కి వెళ్ళారు, దెన్ మీకు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. యూజువల్లీ కమర్షియల్ సెక్స్ వర్కర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. చాలా మంది ఏంటంటే అది చదువుకొని దాంట్లో భయపడిపోయి మా లైఫ్ అంతా అయిపోయింది అనుకుంటారు. అలా ఏం లేదు. జెనైటల్ హెర్పీస్ వచ్చినా కూడా మీరు ఏంటంటే రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటుండు ఆ పీరియడ్లో మీరు మీకు పార్ట్నర్తో కలవకుండా ఉంటే వాళ్ళకి హెర్పీస్ వచ్చే అవకాశం తక్కువ. ఈ జెనైటల్ హెర్పీస్లో అతి ముఖ్యమైనది ఏంటంటే ఫ్రీక్వెన్సీ. ఇది ఫ్రీక్వెంట్గా రికరెంట్ అవుతుంటుంది. లైక్ మనకి ఎక్కువగా ఫీవర్ వచ్చినా కానీ, ఎక్కువగా లేదంటే ఎక్కువ టెన్షన్ పడ్డా కానీ, లేదంటే ఎక్కువ ట్రామా, దెబ్బలు అలా తగిలినా కానీ, ఎక్కువ టెంపరేచర్స్ లైక్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్ మోర్ దెన్ 45 degrees అట్లా ఎక్స్పోజ్ అయినప్పుడు రావచ్చు. ఇది వచ్చినప్పుడు ఏంటంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ మనకి రిపీటెడ్గా అంటే ఎన్నిసార్లు అంటే ఒక 6 నెలల పీరియడ్లో 5 సార్ల కన్నా ఎక్కువగా వస్తే రికరెంట్ హెర్పీస్ జెనిటాలిస్ అంటాం. అంటే రికరెంట్గా వస్తుందని. రికరెంట్గా వచ్చినప్పుడు ఏమవుతుందంటే సప్రెసివ్ థెరపీ అంటాం. సప్రెసివ్ థెరపీ అంటే వైరస్ యాక్టివ్ కాకుండా మనం సప్రెసివ్ అంటే దాన్ని లోయర్ దశలో ఉంచడం కోసం ఎక్కువ కాలం మందులు ఇవ్వడం అన్నట్టు. రెండవది, ఈ హెర్పీస్ అనేది ఆడవాళ్ళలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ కంప్లీట్ అయిన ఆడవాళ్ళలో అయితే పెద్ద ప్రాబ్లమ్స్ ఏముండవు. కానీ ఎవరైతే యాక్టివ్ లైక్ పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారో, ప్రెగ్నెన్సీ ఉన్నారో, వాళ్ళ హెర్పీస్ వస్తే వాళ్ళు ఫస్ట్ ఏంటంటే వచ్చిన ఎపిసోడ్ అప్పుడు టాబ్లెట్స్ ట్రీట్మెంట్ తీసుకొని ఈ హెర్పీస్ ఉన్న వాళ్ళు ఏంటంటే నార్మల్ డెలివరీకి వెళ్లకుండా సిజేరియన్కి వెళ్ళడము ఉత్తమం. ఎందుకంటే నార్మల్ డెలివరీకి వెళ్తే త్రూ ఆ బర్త్ కెనాల్ ద్వారా వచ్చేటప్పుడు పిల్లవాడికి కూడా హెర్పీస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది అన్నట్టు. సో అందరూ ఏమనుకుంటారంటే హెర్పీస్ అనగానే ఇది హెచ్ఐవి లాగా ప్రాణాంతక వ్యాధియా, మళ్ళీ తగ్గదా, నా లైఫ్ టైం తగ్గిపోతుంది, అలా ఏముండదు. హెర్పీస్ అనేది సుఖవ్యాధులనే కంట్రోల్ అయ్యే సుఖవ్యాధి. దీని గురించి ఎక్కువగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ మంచి హైజీనిక్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ ఉంటే సరిపోతుంది. తర్వాత ఏంటంటే అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనేది చేసుకోకూడదు. రెగ్యులర్గా బిలీఫ్ ఇన్ వన్ పార్ట్నర్ ఉండాలి. ఒకవేళ వెళ్ళినా కూడా కాండోమ్స్ అనేది కంపల్సరీ యూజ్ చేయడం అనేది అత్యంత ముఖ్యం.